గౌరవనీయులమైన మన ఏపీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మంచూరు భాస్కర్ అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు కూడా చైర్మన్ మోహితుడు అన్న గారికి, మన చిన్నగొడుగులు ఎంపీపీ గారు యువనాథ్ అన్న గారికి, మన డీసీఎం చైర్మన్ సాగర్ అన్న గారికి, గ్రామ ప్రజలకు, చిన్నగొడుగుల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి పాదయాత్ర చేసినప్పుడు ఏ హామీలు చెప్పినాడో ఆ హామీలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరిగింది. ఇంతకుముందు అయితే చెప్పిన మాట ఏది సయానికి నెరవేరలేదు. ఏం చెప్పినా డేట్ అంటే డేట్ ప్రకారం డాక్రా మహిళలకైతే ఆవుల వడ్డీ 0 వడ్డీతో కూడా ఒక్కొక్క ఏం వేయాలన్నా 5,000 రూపాయలు గత ప్రభుత్వం 5 లక్షలు ఇస్తా అంటే ఏమి వచ్చినా 10 లక్షలు ఇచ్చిన డాక్రా తిరిగి పావుల వడ్డీతో కూడా వడ్డీ లేదా రుణాలు కూడా మొత్తం వడ్డీతో కూడా జరగడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడికి టైం అంటే టైం ప్రతి ఒక్కరికి ప్రతి కార్డు కానీ ప్రతి చదువుకునే విద్యార్థి కానీ ఎక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్లో చదువుకుంటానే కూడా వాళ్ళకి అమ్మఒడి వేయడం జరిగింది. పెన్షన్లు అయితే 2000 ఆయన చెప్పినప్పుడు 2,200 రూపాయలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రేపు జనవరి నుండి 3,000 వరకు పెంచినాడు. పెన్షన్ గత ప్రభుత్వంలో 14 లక్షల పైన పెన్షన్లు చంద్రబాబు గవర్నమెంట్ ఇస్తామంటే ఇతను వచ్చినాక 30 లక్షల పెన్షన్లు పెరిగింది. అప్పుడు పెన్షన్లు 65 సంవత్సరాలకు ఆయన ఇస్తా ఉంటే ఇప్పుడు గత ప్రభుత్వం 65 సంవత్సరాలకు ఆయన ఇస్తా ఉంటే 60 ఏళ్ళు తగ్గించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులకు కానీ ఇక్కడ తక్కువ కళాకారులు ఎస్టీకి 50 సంవత్సరాలుగా వేయడం జరిగింది. అదేవిధంగా 40 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎస్టీ మైనార్టీలకు ఆయన 18,000 కూడా వేయటం జరిగింది. అదే అంగన్వాడీ ఇక్కడ గర్భిణీ స్త్రీలకి అయితే కొన్ని లీటర్లు పాలు 4-5 లీటర్లు ఒక నెలకు ఇవ్వటము, 30-40 కోడిగుడ్లు 3 కేజీలు వేసుకోవటము, జొన్న పిండి గోధుమ పిండి కానీ పూర్తిగా ఇక్కడ ప్రతి ఒక్కటి ఇప్పుడు లేని విధంగా బియ్యం కూడా బ్రహ్మాండమైన సోనా మసాలా రైస్ వాళ్ళు ప్రతి ఒక్కటిగా ఇవ్వటం జరిగింది. అదే నాడు నేడు స్కూల్లో అద్భుతమైన బ్రహ్మాండంగా ఆయన స్కూళ్ళలో టాయిలెట్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఆయన చేయటం జరిగింది. అక్కడ అంగన్వాడీ స్కూల్స్లో కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. సచివాలయాలు అయితే ప్రతి పంచాయతీలోనూ పూర్తి చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు కానీ స్కూళ్ళు అన్నిటికీ చేయడం జరిగింది. స్కూళ్ళల్లో కూడా చిన్నగొడుగుల పంచాయతీలో 7 కోట్లతో 50 పడకల హాస్పిటల్ కూడా పూర్తి కాబట్టి రిటైర్ ఉంది. రేపు ఎల్లుండో ఓపెనింగ్ కూడా చేయబడుతుంది. అదేవిధంగా ఇక్కడ చిన్నగొడుగుల సచివాలయం కూడా పూర్తి. అదే చిగరాల చెరువుకి అయితే రోడ్డు 60 లక్షలతో తాగోడ్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ చిట్టవన్నపల్లి దగ్గర చిట్టవన్నపల్లి బొన్నకొండ దగ్గరికి అక్కడ 20 లక్షలతో డబుల్ బీమ్ రోడ్డు ఇవ్వడం జరిగింది మెటల్ రోడ్డు. అదేవిధంగా తాటికొండపల్లికు 16 లక్షలతో సిమెంట్ రోడ్డు ఇవ్వడం జరిగింది. కాలనీకి వచ్చి 60 లక్షలతో 1 కోటి రూపాయలతో తార్ రోడ్డు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరికి 1,80,000 రూపాయలు ఇండ్లు 950 ఇండ్లు చిన్నగొడుగుల పంచాయతీలోనే ఇవ్వటం జరిగింది. 650 ఇండ్లు పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ పంచాయతీలో ఎక్కడ కానీ అతను వచ్చినాక ఎక్కడ ఇది ఉండాలి లేదు పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరికి తీసుకోవడం జరిగింది. ఎక్కడ కానీ సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండి ప్రతి ఒక్కరూ లక్ష్మీపూరి గారు కానీ ఇలా డీసీఎం చైర్మన్ కానీ ప్రజలు గారు మేము మన దగ్గర ఉండి వాళ్ళకి ఏం కావాలో సౌకర్యాలు చూస్తూ వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా చూడటం జరుగుతుంది.
ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన చెప్తే టయానికి బ్యాంకులు వేస్తాడు, అది టయానికి ఇస్తాడు. ప్రజలు కూడా అందరూ ఆయన సంతోషంగా ఉన్నారు. మళ్ళా ఇట్లా ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఆయన మనకు ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు ఆయన కావాలని, ప్రజల ఆశీస్సులు ఆయన కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జనవరి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి పండగ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరున చెప్తూ ధన్యవాదాలు. జై